మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉంటాయి. విశేషించి సుందరమైన వస్తువులు వాటి యొక్క విలువ కంటే ఎక్కువైనా పెట్టి ఆకర్షణకు లోబడి ఖర్చు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతి తక్కువగా ఉంటుంది. శ్రీ దుర్గాయై నమః అనే మంత్రజపం ద్వారా ఆ ప్రశాంతిని సాధించవచ్చు. శత్రువులు కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వారి ప్రయత్నాలు ఫలించవు సరికదా. వారిని జయించే నిమిత్తమై మీరు చేసేటువంటి కృషి వల్ల మీలో కృషిశీలత పెరుగుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి, కొత్త కొత్త గౌరవాలు కలుగుతాయి, విజయాలు సిద్ధిస్తాయి. ప్రతి అంశంలోనూ ఆలోచన చేసేటప్పుడు కొంత అశాంతి ఉంటుంది కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మీయుల ద్వారా, నిపుణుల ద్వారా సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవటం శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. వృత్తి స్థానంలో మీ గౌరవం అధికంగానే ఉంటుంది. మీ యొక్క కృషి వల్ల ఎక్కువ మంది ప్రయోజనాలను పొందుతూ ఉంటారు. మీ స్వలాభమందు మీకు ప్రత్యేక శ్రద్ధ ఉండదు. తద్వారా కొన్ని స్వప్రయోజనాలను కోల్పోయి కూడా ఇతరులకు మేలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. అది మీ గౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది. విశేషించి మీరు చేసే ఉపకారాల వల్ల వ్యక్తులు పొందేటువంటి ప్రయోజనాలతో బాటుగా వారు మీకు సహకరించడం అనేటువంటి చర్య ద్వారా కూడా మీరు లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. విశేషించి ఇతరులకు మాటలకు లోబడి చేసేటువంటి కార్యక్రమాల వల్ల వారు లాభపడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి పనిలోనూ ఆత్మీయుల యొక్క సలహా తప్పనిసరి. స్వయంగా మీరు ఖర్చు చేయడం కంటే ఆత్మీయుల ద్వారా మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించుకోవడం వలన ఖర్చులు తగ్గుతాయి. అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2-3 మార్గాలలో ధనాన్ని ఏర్పాటు చేసుకోవడం, సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించడం అత్యవసరం. మీరు మాట్లాడే తీరు వల్ల ఇతరులను మీరు ఆకట్టుకోగలుగుతారు. వ్యాపారస్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు మీరు పొందుతారు. కానీ ఆ సహాయం తీసుకునేటప్పుడు వారు కూడా మీ నుంచి ఆశించేది ఎక్కువగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్ఫురణలో ఉంచుకోవడం శ్రేయస్కరం. సంతాన వర్గానికి సంబంధించి కొన్ని ఆందోళనలకు అవకాశాలు ఉన్నాయి. ఆ ఆందోళనను విడనాడి వారి నిమిత్తమై, వారి అభివృద్ధి నిమిత్తమై శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు విద్య యందు అలాగే పరీక్షల యందు అభివృద్ధిని సాధించగలుగుతారు.